ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, దేవుడు సర్వాంతర్యామి అంటూ ఉంటారు. మరి సర్వాంతర్యామిగా ఉన్న దేవుడికి ఇన్ని ఆలయాలు ఎందుకు? ఇన్ని అంటే ఒక్కొక్క ఊర్లో ఉన్న టెంపుల్సే మళ్ళీ కడుతూ ఉంటారు. ఉన్న దేవుడి టెంపులే ఇక్కడ ఒక చోట అక్కడ ఒక చోట అని కడుతూ ఉంటారు. అలాగే చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే, ఎంత దేవుణ్ణి పూజించినా కానీ వాళ్ళకి మానసిక ప్రశాంతత రావట్లేదు అని చెప్పి, ఎంత హంగు ఆర్భాటాలతో ఎంతో ఖర్చు పెట్టి మేము ఈ విరాళాలు చేసాము, లేదంటే ఇలాంటి వ్రతాలు ఆచరించాము, అయినప్పటికీ కూడా దేవుడు మా మీద దయ చూపట్లేదని చెప్తూ ఉంటారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏంటి అంటే, మనం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. అంటే ఎవరికి వాళ్ళకే సర్వాంతర్యామని, ప్రతి మనిషి ఒక దేవుడితో సమానమే. ప్రతి మనిషిలోనూ దైవ స్వరూపం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి పనులు అవ్వలేదంటే వాళ్ళకి వేరే ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో. అంటే చాలా రకాల దోషాలు ఉంటాయి. ఈ చాలా రకాల దోషాల్లో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని ఒక సామెత ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది. ముళ్ళును ముళ్ళుతోనే అంటే ఏదన్నా రాగి ముళ్ళు రేగి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మళ్ళీ ఆ ముళ్ళు తీసుకొచ్చి తీయాలా అనుకుంటారు. కాదు, ముళ్ళును ముళ్ళుతోనే అంటే ఒక ముళ్ళు మనకి విరిగితే మళ్ళీ ముళ్ళులాగా ఉన్నటువంటి వాటితోనే తీయాలి అని. చాలా మందిలో డౌట్ ఏంటంటే, ముళ్ళును ముళ్ళుతోనే అంటే ఏ ముళ్ళు గుచ్చుకుంది ఎలా తెలుస్తుంది మనకి? ఆ ముళ్ళు దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ ముళ్ళు తీసుకొచ్చి తీయాలా అనుకుంటారు. అలా కాదు, ముళ్ళు గుచ్చుకుంది మనకి, కానీ మనం ఆ పిన్నిస్తోనో లేకపోతే సూదులతోనో, అది కూడా ముళ్ళులానే ఉంటుంది కాబట్టి దాంతో తీస్తారు. ఓకేనా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా దైవస్వరూపుడే. ఆ దేవుడి యొక్క కృప లేకుండా, ఆ దేవుడి యొక్క రాత లేకుండా ఆ అంతని ఒకేలా సృష్టిస్తారు. దారులు అనేది వేరుంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో వేరేలా ఉంటుంది, మా ఇంట్లో వేరేలా ఉంటుంది, ఇంకొకరి ఇంట్లో వేరేలా ఉంటుంది. నాగరికత, సంస్కృతి అనేది వేరే వేరే ఉంటాయి. వాళ్ళకి చూపించినటువంటి దారి వేరే ఉంటుంది. వాళ్ళు వెదిగేటువంటి విధానాలు వేరే ఉంటాయి. చదువుకున్న విద్య వేరే ఉంటుంది, ఆలోచన వేరే ఉంటుంది. ఒకే ఇంట్లో పుట్టినటువంటి నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు ఒకేలా ఉండరు. రామ లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు ఒకేలా ఉండరు కదా. అయితే అలానే వీళ్ళకి ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గ్రహస్థితి వాళ్ళకు ఉంటుంది. అందరికీ దైవస్వరూపమే. చెస్ బోర్డు ఉంటుంది. చెస్ బోర్డులో రాజు ఉంటారు, రాణి ఉంటారు, బొట్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎవరి జాతకం వాళ్ళకి ఉంటుంది. అందరూ ఒకళ్ళు సృష్టించిన వాళ్ళే. దాంట్లో అందరూ ఒకటే సృష్టిస్తారు కదా. కానీ బొట్టులే ఎందుకు ముందుకు వెళ్తారు? వాడి కర్మ, అది కర్మానుసారి బుద్ధి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయి మనకి. భారతంలో కూడా చూసుకుంటే, పౌరాణికలో చూసుకుంటే అన్ని రకాలుగా మనకి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు జరిగినాయి మనకి పురాణాల్లో చూసుకున్నప్పుడు కూడా. ఇప్పుడు రాముని వారు చూసుకున్నా, కృష్ణుడు చూసుకున్నా కూడా అందులో కూడా గయోపాక్షాణం కానివ్వండి, లేకపోతే కురుక్షేత్రం కానివ్వండి, ఎన్నో యుద్ధాలు జరిగినాయి. యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు? గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారు? భీష్ముడినో, లేకపోతే కృష్ణుడినో, లేకపోతే అర్జునుడినో, వీళ్ళే తప్పితే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక పేరు కూడా తెలియదు ఏ సైనికుడిది కూడా. ఎందుకని? మన మిలిటరీలో ఎంతమంది చనిపోతున్నారు అంటే వీళ్ళు దేవుడి స్వరూపం కాదా? లేకపోతే ఇప్పుడు మన సీఎంలో లేకపోతే ప్రధానమంత్రిలో ఏదన్నా కాలం చేస్తే మాత్రమే మనకు తెలుస్తుంది. చిన్న చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎందుకు తెలియట్లేదు? వాడి కర్మనుసారే బుద్ధి, వాడి కర్మ అంతవరకే ఉంది, వాడి రాత అంతవరకే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దైవస్వరూపులే. కాకపోతే ఆ పైన ఎవరైతే దేవుడు ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు రాయాలో అంతవరకే ఉంటుంది. అంతేగాని ఈ దైవస్వరూపంగా మనకి పనులు అవ్వలేదు, మేము గుడులు కట్టించాం, గోపురాలు కట్టించాం అంటే అది నీ పాపం విమోచనం. నువ్వు కట్టించుకోవాలనుకుంటున్నావు, కట్టించేసావు, అయిపోయింది. నువ్వు ఏం చేయడానికి వచ్చావో అది చేస్తావు. చెస్ బోర్డులో నీ పాత్ర అయిపోయింది, అంతే. నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా నీకు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. అయితే కొంతమంది ఇళ్లలో ఒకవేళ ఒక అన్న తమ్ముడు కానివ్వండి, అక్క చెల్లి ఇలా ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు మంచి పొజిషన్లో ఉంటారు. అంటే ఎట్లా అంటే ఆకాశంలో ఉన్నట్టు ఉంటారు. ఇంకొకళ్ళు ఎప్పుడు వాళ్ళ వైపు చూస్తుంటారు, నేను ఎప్పుడు ఆ పొజిషన్కి వెళ్తాను, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను. అంటే ఒక ఇంట్లోనే పుట్టారు, ఒక అమ్మ కడుపున పుట్టారు, అయినా కానీ ఈ వ్యత్యాసం ఎందుకు జరుగుతుంది? ఇందులో కూడా దేవుడి పాత్ర ఇట్లా ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ కర్మనుసారి బుద్ధి అని. ఇప్పుడు ఎవరి నక్షత్రం, ఎవరి రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకటి ఉంటుందండి, కొన్ని రాసులు ఉంటాయి. ఆ రాసులు చెప్తే మళ్ళీ అందరికీ ఇబ్బంది అవుతుందేమో. అంటే కొన్ని రాసులు ఉంటాయి. ఆ రాశిలో పుట్టినటువంటి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఉంటే అందులో గొప్ప వేదాంతి అయినా, గొప్ప సిద్ధాంతి అయినా, గొప్ప రాజకీయవేత్త అయినా ఒక రాశి వాళ్ళు ఉంటారు. కానీ ఆ రాశి వాళ్ళ ఇంట్లోనే ఇంకొక రాశి ఉంటుంది. ఆ రాశి వాళ్ళు పుట్టారనుకోండి, ఈ ఎంత గొప్ప సిద్ధాంతి అయినా, వేదాంతి అయినా వీళ్ళకి పనికిరాదు.
ఆ రాశి ఎఫెక్ట్ ఎంత ఉంది, ఓకే. ఆ రాశి వాళ్ళనే వీళ్ళ జీవనాధారం నడుస్తుంది. ఎంత చేసినా వాళ్ళే కేటర్లో ఉంటారు. ఓకే. వీళ్ళు పొలిటికల్లో ఎదగాలనుకున్నా కూడా ఇది ఆస్ట్రాలజీ దగ్గర తీసుకెళ్ళి చూపించామనుకోండి, ఏంటండి మీ బాబుకి అసలు ఇంత రాజయోగం ఉంది అంటారు, కానీ కింద ఇంకో జాతకం ఉండేది వాళ్ళ తమ్ముడిదో చెల్లిదో ఉంటుంది. అవి చూపిస్తే ఆహా ఓకే అందుకని అవ్వలేదా, అంతే. ఈ జాతకస్తులు ఉన్నాడు అనుకోండి, ఆ జాతకస్తులు వెళ్ళరు అనమాట. అంటే దేవుడు అనే ఉంటారు, ఎవరైతే ఉంటారో కర్మశాలి అదే రాస్తూ ఉంటాడు అనమాట. ఆ జీవికి అంతే. దానికి వీళ్ళు హోమాలు, జపాలు, తపాలు, తర్వాత యజ్ఞాలు ఇవన్నీ చేపించేసి కొంతవరకు పుష్ చేస్తారు. డబ్బున్న వాళ్ళు ఏంటంటే కొంతమేర పుష్ చేస్తారు. ఆ కొంతమేర పుష్ చేసిన దానిలో వీళ్ళకి ఏదైనా ఆ రోజున లక్కీగా నక్షత్రమో, ఆ రోజున తీదో, వారమో, ఆ గడియలో ఆ లగ్నమో కలిసి వస్తే, ఆ హోరా కలిసి వస్తే ఆటోమేటిక్గా ఎదుగుతారు. అలా ఎదిగిన వాళ్ళే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉంటారు కదా ఎగ్జాంపుల్గా. అలా ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటుంది. చెప్పే కదా మనం, వాళ్ళు మాత్రమే గుర్తుంటారు కానీ వేరే జనాలు గుర్తుండరు అని. అవును. మరి దీన్ని మార్చుకోవడానికి ఏదైనా ఉందా అంటే దైవారాధన కానివ్వండి, లేకపోతే ఏదైనా జపం మంత్రం మీరు చెప్పినట్టుగా యజ్ఞాదులు అలాంటివి ఏవైనా పనికి వాటి ద్వారా కొంతమేరే మాత్రమే పనిలో ఉంటుంది. మరి ఇక లైఫ్ లాంగ్ వాళ్ళ ఇంకా అలా ఉండడమేనా? లైఫ్ లాంగ్ ఉండాల్సి వస్తుంది మరి ఇంకంతే. ఇప్పుడు కాకపోతే ఒకటి, వాళ్ళ జాతకం అనేది బాగుంది అంటే, వాళ్ళ హరోస్కోప్ అంతా బాగుందంటే, ప్రతి ఒక్కటి మానవ స్వరూపంగా కాదు దైవ స్వరూపంగానే మనం కొలుచుకునే పని అయితే కనుక, వాళ్ళు చేసేటువంటి విధి విధానాల్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. కానీ తిండికి లేకుండా గడవకుండా అయితే ఉండరు. ఒక గ్యాడర్ నుంచి కాకుండా సీఎం అయ్యేవాడు ఎమ్మెల్యే అవుతాడు. గ్యాడర్ తగ్గుతాయి కానీ బ్రతికేస్తూనే ఉంటారు. అందరూ కూడా దైవ స్వరూపమే. వాళ్ళ వల్ల నేను చెడిపోయాను, వీళ్ళ వల్ల నేను చెడిపోయాను. ఇప్పుడు కొన్ని రాసులు చెప్పొచ్చు, చెప్పడం ద్వారా ఏమైందంటే చాలా ఇళ్లలో గొడవలు అయితే ఉంటాయి. లేకపోతే చాలా మంది మానసికంగా కుంగిపోతారు, అయ్యో వీళ్ళ వల్లనే కావాలి నేను అయిపోయింది అని. అందుకని నేను రాసులను బయట పెట్టలేదు. అయితే ఎవరు కూడా మానవ స్వరూపంగానే దైవ స్వరూపంగానే ఉంటారు అందరూ. మంచి పనులు చేసే వాళ్ళని దైవ స్వరూపం అంటారు. ఆ మర్డర్లు చేసి లేకపోతే దొంగతనాలు చేసి ఎవరో సాధించుకుంది వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని మనమే సృష్టించుకుంటాం కదా. మనమే సృష్టించుకుంటాం, వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి అని మనమే సృష్టించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోయారు, మనం ఎదగలేకపోతున్నాం. ఇలాంటి ఈక్షాభావం ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఈక్షాభావం తగ్గించుకొని మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం ఎంతవరకు ఎదగాలి అనుకొని ఆ స్వామివారికి మనస్సార్పణ కొన్ని లక్షల రూపాయలు పెట్టి గుడులు కట్ట అవసరం లేదు. ఎవడో కట్టిన గుళ్ళు అడక్కోకుండా ఒక ఏదన్నా పువ్వు పెట్టినా, ఏదన్నా పుండు పెట్టినా, ఆత్మస్వరూపంగా ఒక దీపారాన్ని చేసినా కూడా ఆ స్వామివారు దీవెనిస్తారు, మంచి జరుగుతుందని చెప్తారు. అంతేగాని కోట్ల రూపాయలు మన ప్రెస్టీజ్ కోసం, మన పేరు ప్రఖ్యాత కోసం తప్పితే ఆ స్వామివారు చెప్పలా. స్వామివారు పవిత్రంగా ఉండమని కూడా ఏం చెప్పలా. నువ్వు స్నానం చేసావా లేదని ఆయన చూడ్డు. ఆత్మ మనస్సు ఎలా ఉన్నదే మాత్రమే చూస్తారు. మన మనసు పవిత్రంగా ఉందా లేదా అని చూస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన గ్రంథాల్లో సృష్టించినవి. ఇలా ఉండాలి, ఒక డ్రెస్ కోడ్ ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలని మన నాగరికత మనకు చెప్పడం ద్వారా ఆ నాగరికతతో ఉంటారు. అంతేగాని ఈ పద్ధతిలో ఉండాలి, ఈ పద్ధతిలో చేయాలి, లేకపోతే కొట్టేస్తారు అనేది కాదు, ఏమి లేదు. ఆ భయం క్రియేట్ చేశారు. అవును, మీరు ఎగ్జాక్ట్గా నేను ఏం అడుగుదాం అనుకున్నాను మీరు కూడా అదే చెప్పారు. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, టెంపుల్స్కి వెళ్ళాలంటే ఈ విధంగా పూజ చేసుకోండి, ఈ విధంగా దీపం పెట్టుకోండి, లేదంటే ఇలాంటి దానాలు ఇవ్వండి, ఇవే చెప్తూ ఉంటారు. కానీ నిజంగా అసలు నిజమైన భక్తి అంటే ఏంటి గురుగారు? నిజమైన భక్తి అంటే ఆత్మస్వరూపంగా మనం ఇంట్లో తల్లిదండ్రులకి మొక్కుంటే కూడా సరిపోతుంది. ఆత్మస్వరూపంగా మన ఆత్మకి మనం సాక్షి చెప్పుకుంటూ మనం నీతిగా బ్రతికినంత వరకు, నిజాయితీగా ఉన్నంత వరకు, ఇంకొక వ్యక్తి మీద వ్యసనం పడనంత వరకు, ఇంకొక వ్యక్తికి వెన్నుపోటు పోవడంత వరకు మనం దేవుడుగానే ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటి భావనలు కానీ ఇలాంటి ఆలోచనలు కానీ మనలో వస్తాయో అప్పుడు మనం భయంతో గుడికి వెళ్తాం, అప్పుడు మనం భయంతో గుళ్ళు కట్టిస్తాం, అప్పుడు మనం భయంతో గుడిలో చందాలేస్తాం. అంతే. వేరే వ్యక్తిది పాపాలు మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా మనం ఆ పాపం అనుభవిస్తామని భయం. ఆ భయంతో మాత్రమే గుడిలో చందాలు కానివ్వండి, గుడులు కట్టనివ్వండి, ఇవన్నీ కూడా ప్రెస్టీజ్ ఇష్యూ తప్పితే ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టేసి 10 కోట్లు పెట్టేసి ఒక ఆలయం కట్టిస్తారు. అతను ఏమన్నా 200 సంవత్సరాలు ఉండగలుగుతాడా? లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా తరతరాలు ఉంటుందా? లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఆ డబ్బులు పేదవాళ్ళకి పెడితే, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తే, ఆ దేవుడికి మొక్కున్నది ఏమో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తి కట్టించిన వ్యక్తికి అయితే ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళ తరమే కాదు, వాళ్ళ పిల్లల తరం కూడా పలానా వ్యక్తి ఉండేవాళ్ళట, అతను కట్టించాడు మాకు ఈ ఇల్లు ఇచ్చారని చెప్పేసి అని తరతరాలు చెప్పుకుంటారు. అప్పుడు ఆయనకి పాప విమోచనం అవుతుంది.
ఓకే. దేవుడు కూడా నాకు కట్టమని చెప్పడు. అంటే ఇంకొకరికి సహాయపడడం వల్ల మన కర్మలు అనేవి పోతాయంట, పోతాయి. అంతేనా? అది చేయకుండా దేవుడు ఏమి తెలియని దేవుడికి తీసుకెళ్లి ఆ పాపాలు సొమ్మంతా తీసుకుపోయి ఇస్తూ ఉంటారు, అవును, నాకు దాన జరిగితే- ధర్మాలు చేస్తుంటారు. అవును. ఆ సొమ్ము ఏమైపోతుందంటే చివరికి మళ్ళీ లంచగొండులతనంగా డబ్బు ఎక్కువ అయ్యేటప్పటికి అక్కడ ఉండేటువంటి ఆర్గనైజర్స్, ఉమ్, వాస్తవంగా అంతే కదా, ఉమ్, అక్కడ ఉండే ఆర్గనైజర్స్ లేకపోతే వాళ్ళు పెంచుకోవటం. అంటే 100 మంది తినాల్సినటువంటి సొమ్ముని ఆ 10 మంది ఆ కేటర్లో వాళ్ళే తినడం జరుగుతుంది. అందుకని డబ్బున్న వాళ్ళు పిస్టేజీ కావాలనుకుంటే, పరపతి కావాలి, నేను దానం చేయాలనుకుంటే దేవుడి పేరు చెప్పి పేదలకు చేస్తే మంచి జరుగుతుంది. ఓకే. ఒక గుడి కట్టాలంటే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. అవును. ఆ 3 కోట్ల రూపాయలతో సరిగా మనం అవగాహన చేసుకుంటే 100 ఫ్యామిలీలు బతుకుతాయి. అవును. 100 కాదు, ఇంకా పైనే ఉంటాయి. అవును. ఆ ఫ్యామిలీస్లో ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటారండి? వీళ్ళందరూ కూడా మనం తినబోయే ముందు ఆ స్వామివారి పేరు చెప్పుకొని కాదు, ఈ ఎవరికైతే చెప్తారో, ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ పేర్లు బాగుండాలి అని తింటారు. ఆయన దైవ స్వరూపుడు. ఓకేనా? గుడులకు పెట్టిన వాళ్ళకి పాపం పోదు. నిజంగా టెంపుల్స్లో, మూవీస్లో కూడా చూపిస్తుంటారు. మంజునాథ మూవీలో కానివ్వండి, ఇంకేమైనా మూవీలో హీరో అనేవాళ్ళు అసలు దేవుడిని నమ్మకుండా ఇట్లా ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళనే ఎక్కువగా దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. నిజమేనంటే మనం ఒక దీపం పెట్టకపోయినా, ఒక రోజు వెళ్ళి దండం పెట్టకపోయినా, సాటి మనిషికి హెల్ప్ చేస్తే మనకి అంటే మనం ఏమనుకుంటున్నాం అది జరగడం కానీ, దేవుడికి మనం ఇష్టంగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయంటారా? ఖచ్చితంగా. మనం ఇప్పుడు అంతే చెప్తున్నాను, పేదవాళ్ళకి సహాయం చేస్తే లేని వాళ్ళకి సహాయం చేయడం. ఇప్పుడు హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ ఉంటారు. అవును. ఈ పేషెంట్స్కి డబ్బులు లేకుండా చాలా మంది ఘోరాది ఘోరంగా ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి జీవితమో ఆ అమ్మాయి జీవితమో ఇంకా ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరు సహాయం చేయకపోవడం వలన ఈ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల ముందైతే అలాంటి సహాయాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మనం వెళ్తే మంచినీళ్ళు కూడా ఇవ్వరు. దేవుడు ఆలయానికని చెప్పండి, ఇంట్లో పాత బంగారం అక్కడ ఉన్న ఇనపెట్టెలో ఉన్నా కూడా తీసుకొచ్చేసి అలా ఉండి లేసేసి వెళ్ళిపోతారు. అవును. ఇవన్నీ ఉన్నాయి. కానీ దాని ద్వారా మంచి జరుగుతుందనే కదా, మన సాటిస్ఫాక్షన్ అంతే. దేవుడికి ఇచ్చడం ద్వారా మనకి ఏదో ఒరుగుతుంది అనే సాటిస్ఫాక్షన్ తప్పితే ఏముండదు. ఈ తులాభారం ఏదైతే ఉందో, ఈ తులాభారాలు కానీ, ఈ ఒక మనీ దాచుకోవడం, మనీ దేవుని సమర్పించడం కానీ, ఉండిలో మనీ వేయటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నాగరికతలో లేవు, మన సంస్కృతిలో లేవు. మన ఏదైతే గ్రంథాలు, పురాణాలు, వ్యత్యాసాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు బ్రతకడం కోసం సృష్టించుకున్నటువంటి క్యాడర్. మన సనాతన ధర్మంలో కూడా ఎదుటి వ్యక్తి ఎలా బ్రతకాలి, మనం ఎలా ఉండాలి, దానం ఎలా చేయాలి, ఎవరికి ఏ సాయం చేయాలి అని ఉంటుంది తప్పితే ఆ దేవుడికి అది చేయండి, ఇది మీ అమ్మవారు, అది ఆ కులం అమ్మవారు, ఇది ఈ కులం అమ్మవారు, దేవుడు ఆ కులానికి చెందినవాడు అనేది ఉండదు. భగవంతుడు ఒక్కడే, నామం ఒకటే. వీళ్ళు సంపాదించుకోవడానికి, వీళ్ళ క్యాడర్ పెంచుకోవడానికి, వీళ్ళకి రాజకీయ పరంగా వెతకడానికి కొంతమంది చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు తప్పితే దేవుడు ఒక్కడే. మన ఆత్మస్వరూపమే మన దేవుడు. మనల్ని పుట్టించి మనల్ని దగ్గరుండి చూసుకునేటువంటి వాళ్ళు, మనకి దారి నేర్పి మన నాగరికత నేర్పినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు. నాకు తెలిసిన దేవుళ్ళు అయితే వీళ్ళే. ఒక పదం అయితే దేవుడు అనే పదం ఉన్నది, అది మనకి భయం. దేవుడు కానీ ఆ దేవ స్వరూపం కానీ చూస్తే మనకి భయం కాబట్టే మనము విగ్రహానికి మొక్కుతూ ఉంటాము. ఓకేనా? సిలువు కావచ్చు, అల్లా కావచ్చు, భగవంతులు ఎవరైనా సరే మనకి భయం కోసం మాత్రమే దేవుడు. ఆయన ఎలాంటి సిస్టమ్ లేదు. మనిషే, మానవుడే దేవుడు. ఏది సృష్టించిన మానవుడే. నాకు రైతు పంట పండించే రైతు దేవుడు. ఓకేనా? మనకి అన్ని రకాలుగా ఇచ్చేటువంటి పంచభూతాలు దేవుళ్ళు. అంతే. నాకు ఒకళ్ళు సహాయం చేశారు అంటే వాళ్ళే దేవుడు నాకు, అంతే. నేను దేవునికి గుడికి వెళ్తాను, ఆచారం అదంతే. ఇంటి ఆచార ప్రకారంగా దేవునికి మొక్కుంటాం, అంతే. ఆ దేవుడి దగ్గర కూడా వెళ్ళినప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి, శివుడు నాకు కనపడరు. అక్కడ వాళ్ళ రూపంలో నాకు సహాయం చేశారు కదా, వాళ్ళని తలుచుకొని అతన్ని బాగా చూడనాయన నాకు సహాయం చేస్తారు అని చెప్పేసారు. ఇప్పుడు మనకి ఒక ఛానల్లో మనకి ఎండి ఉంటారు, సిఇఓ ఉంటారు. వీళ్ళు బాగుంటే మనం బాగుంటాం, ఇది క్లియర్ కదా. వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటాను, అంతే కదా. మనల్ని చూపిస్తున్నారు కాబట్టి మనకి పేరు ప్రఖ్యాత వస్తుంది, మనకి దానివల్ల బతకడానికి జీవనాధారం దొరుకుతుంది ఈ ఫీల్డ్లో. అలానే రైతు కూడా అలానే మొక్కుంటాడు. పంట బాగా పండితే నేల తల్లే దేవుడు,
అంతే కదా. అవును. ఎవరు చేసే వృత్తికి వాళ్ళే దేవుళ్ళు. మనం చేసే నాగరికత పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ తల్లిదండ్రులను పూజించుకుంటూ ఉన్న వాళ్ళే దైవ స్వరూపులు. దేవుడు అనేది పక్కన పెట్టేస్తే దైవ స్వరూపులు అంటే వీళ్ళే. నేను మొక్కున్నాను, నేను 1 కోటి రూపాయలు ఏమైనా మొక్కున్నాను, నేను ఇవాళ లాస్లో ఉన్నాను, ఆ భగవంతుడు నాకు తెచ్చుకొచ్చి ఇస్తే నేను మళ్ళీ ఇస్తానంటే ఆయన ఇచ్చేదానికి ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చేది ఏంటి? అవును, ఆయన ఇస్తాడని మొక్కుకోవాలి, కూడా మొక్కుతూ ఉంటారు. ఆయన ఇవ్వాలని మొక్కుతాడు, మళ్ళీ ఆయన ఇస్తే ఆయనకి ఇస్తాడు, లంచం అనమాట. ఇది ఏంటంటే కేవలం ఏంటంటే నాగరికతలో చెడు నాగరికత ఎక్కువైపోయి ఇలాంటి చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏం లేదు, మానవుడే దేవుడు, ఇంతే, ఒకటే ఏం లేదు, మానవుడు దేవుడు. ఆ ఒక భగవంతుడు దేవుడు అనేది మాట ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మనకి ఆయన ఏం చేస్తాడు అనేది అక్కడ లెక్క ఉంటుంది అంతే. నీకు జాతకాన్ని మార్చేటువంటిది ఆయనకు ఉండదు. నీ జాతకం ఎప్పుడో రాసి పంపిస్తాడు. బొమ్మ భూమి మీద పడగానే జాతకం అనేది ఉంటుంది. మనకి ఎప్పుడైతే నాభి కట్టవగానే జాతకం అనేది భూమి మీదకి వచ్చేస్తుంది. అది తప్పించేదానికి ఎవరి తరం కాదు. ఒకళ్ళు ఉన్నారండి, ఈ మధ్యన ఒకటి నేను విన్నాను. అది ఏమైందంటే మీకు బాబు కావాలా పాప కావాలా, ఒకటి పాప ఏం కావాలనుకుంటున్నారు, బాబు మీకు ఏం కావాలనుకుంటున్నారు, కలెక్టరా అంటే ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, దాన్ని బట్టే డెలివరీ. దాన్ని బట్టి మనకి పొంతులు గారు కానీ హాస్టల్స్ కానీ నాలాంటి హాస్టల్స్ కానీ ఏం చేస్తారంటే దాన్ని బట్టి డెలివరీ టైము డేట్ ఇచ్చేస్తారు. అంటే ఆవిడ పుట్టక ముందే సృష్టించేస్తారు వీళ్ళు. మా అబ్బాయి డాక్టర్ అవ్వాలండి అంటే డాక్టర్ అవ్వాలా, ఓకే, ఏకాదశి రోజున బుధవారం చాలా బాగుందండి, పలానా మార్నింగ్ 9:30కి మీ అబ్బాయి 20 years డాక్టర్ అయిపోతాడు, మీ ఇంట్లో ఒక డాక్టర్ ఉండేస్తాడు. అంటే వాడు పుట్టక ముందే వాడు డాక్టర్ అయిపోతాడు. వీళ్ళు క్రియేటివిటీ అనమాట. అలా ఏం ఉండదు, జరుగుతుందా నిజంగా? అదే చెప్తున్నా, అలా ఏం ఉండదు. జాతకం అనేది అందరూ ఇప్పుడు అలాంటప్పుడు మనకి ఏకాదశిలో పుట్టిన వాళ్ళందరూ డాక్టర్లు అయ్యారండి, బుధవారం పుట్టిన వాళ్ళందరూ డాక్టర్లు అయ్యారా, లేకపోతే ల్యాండ్లు కొన్నారేమైనా? అట్లా ఉండదు. జాతకం అనేది వేరు, నక్షత్రాలు అనేది దేవుడు రాసేటువంటి రాతని మార్చేటువంటి తరం మనిషికి లేదు. అది ఒక క్రియ, మాయ, అది జరుగుతూనే ఉంటుంది. అందుకనే మానవుడు అనేవాడే దేవుడు. ఇక దేవుడిని నమ్ముకొని ఆస్ట్రాలజర్ని నమ్ముకొని మా పంతులు గారు చెప్పారండి, మాకు ఇలా రాస్తే మా అబ్బాయి దేవుడు కలెక్టర్ అయిపోతాడు, మా 20 years తర్వాత కలెక్టర్కి మేము ప్లాన్ చేసేసుకున్నాం, డాక్టర్కి మేము 20 lakhs ప్లాన్ చేసేసుకున్నాము అనేది మాత్రం అబద్ధం. అలాంటి నమ్మకండి. అలాంటి నమ్మడం ద్వారా ఏమైందంటే మనకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దీన్ని తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాకపోతే మీ అబ్బాయి డాక్టర్ అవుతారని చెప్పేసి మీరు ఆశపడతారు కదా, అది నిరాశ అయితే పరిస్థితి వేరే ఉంటుంది. అలాంటివన్నీ మూఢ నమ్మకాలు కాదు. ఇలాంటి ఈ మధ్యన సైంటిఫిక్గా ఈ రోజున ఏ టెక్నాలజీలో కూడా ఇలాంటి ఎక్కువ నమ్ముతున్నారు. వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే అలాంటి ఏమి ఉండవు. జాతకం అనేది మీరు ఒకటే చూసుకోవాల్సిందంటే డెలివరీ టైము మనం చూసుకున్నామా లేదా, బాగుందా, అంతే చాలు. అంతేగాని మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని మాత్రం చూసుకోవద్దు, అది కరెక్ట్ కాదు. అలానే భగవంతుడు కూడా ఉంటాడు, మనిషే దేవుడు. ఇలా మనం అనుకున్నటువంటి చేస్తే మనిషే దేవుడు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.